నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రామకుప్పం మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కిషోర్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పేదల ఆరోగ్య హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగానే ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వచ్చాయని, ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో గోవిందప్ప మాదిగ, జయప్ప మాదిగ, విజయ్ కుమార్, ఎంపీ ప్రకాష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల ఇన్ఛార్జ్ అన్న గోవిందన్న గారికి, మండల అధ్యక్షుడు విజయ్, అలాగే కుప్పం మండలం అధ్యక్షుడు రాజేష్కి, అలాగే ఎంఎస్పీ రామకుప్పం మండలం అధ్యక్షులు జయప్ప మాదిక్ గారికి, మైనార్టీ సోదరులు అన్న నజీర్ అన్న గారికి, బాషాబాయికి, అలాగే రమేష్ అన్న గారికి, మన్సూర్ గారికి, అందరికీ కూడా పేరు పేరున పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారి తరఫున దండోరా సామాజిక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు జాతి హక్కుల కోసం 1994లో ఉద్యమాన్ని ప్రారంభించి ఆ హక్కులు సాధించుకునే దిశలోనే సమాజంలో ఏ వర్గానికైనా సరే ఆపద వచ్చిందంటే కృష్ణమాదిక్ గారు సమాజంలో ఉన్న అందరి కోసం కూడా పోరాటం చేసి విజయాలను సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే కృష్ణమాదిక్ గారు ఉద్యమం చేస్తున్న క్రమంలో వరంగల్ జిల్లా సాయంపేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మైనార్టీ బాలకు ఆరోగ్యం బాలేదని చెప్పి అక్కడ వచ్చి మందకృష్ణ మాదిక్ గారిని వేడుకుంటే అక్కడ మందకృష్ణ మాదిక్ గారు ఆ యొక్క మైనార్టీ బాలికైన నసీమా అనే బాలకు ఆరోగ్యం బాలేదంటే ఆ పాప కోసం మొదలుపెట్టిన ఉద్యమం ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా అణగారిన వర్గాలకి, పేద వర్గాల ప్రజలకి ఉచితంగా వైద్యం అందుతుందంటే అది పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వం చేసిన పోరాట ఫలితం అని చెప్పి ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం ఎటువంటి పేద ధనిక ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్తే ముందు ఏమడుగుతున్నారంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందానని అడుగుతూ ఉన్నారు. డబ్బులు ఉన్నాయని చెప్పి అడగట్లేదు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని చెప్పి అడగట్లేదు, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. అటువంటి గొప్ప పథకాన్ని తీసుకురావడానికి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు 2004 ఆగస్టు 7వ తారీఖున వేలాది మంది గుండె జబ్బుల పిల్లల్ని పోగు చేసి హైదరాబాద్లో ధర్నా చేస్తే ఆ రోజు మనం చేసిన పోరాట ఫలితంగానే ఈరోజు మనం ఈ యొక్క ఆరోగ్యశ్రీని సాధించుకోగలిగాం మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో. కాబట్టి ఈ యొక్క ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని రామకుప్పం మండలంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరికీ కూడా, అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకత్వానికి, మైనార్టీ నాయకత్వానికి, ఎంఎస్పీ నాయకత్వానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారి తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఏదైతే మనం ఈ విధమైన పథకాలు పేద వర్గాలకు మనం అందించామో భవిష్యత్తులో కూడా సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా ఆర్థికంగా, సామాజిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ సమానత్వంగా మనం ముందుకెళ్లే విధంగా కృష్ణమాదిక్ గారు రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి మనం అంతా కూడా కలిసికట్టుగా భవిష్యత్తు కార్యాచరణలో మనం అంతా కూడా పాల్గొనాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ రామకుప్పం మండలంలో ఇంత ఘనంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని నిర్వహించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. వర్తి లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్తి లాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత, వర్తి లాలి ఆరోగ్యశ్రీ స్ఫూర్తి పదార్థ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్తి లాలి ఆరోగ్యశ్రీ స్ఫూర్తి పదార్థ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం.